హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పూలమాల చూపిద్దాం అనుకుంటున్నాను. దాని పేరు కాలిమాల. కాలుతో కట్టే మాల, కాలిమాల అని పిలుస్తారు. అది ఇప్పుడు మనం కాలుతో కడితే కనుక మనం స్వామివారికి వేయడానికి, స్వామివారికి కానీ అమ్మవారికి కానీ వేయడానికి పనికిరాదు. కాబట్టి మనం ఎట్లా కట్టాలో ఈ కాలిమాలని చూద్దాము. ఇదిగోండి, ఇట్లా స్టాండ్ ఏదైనా తీసుకోండి, ఒక కోడెళ్ళే దానికి. ఇదిగోండి, నేను ఇదిగో ఇట్లా తీసుకుంటున్నాను. ఇంత మాల నాకు సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడికి నేను చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఇక్కడికి నేను ముడేసేస్తున్నాను. చూడండి, ఇదిగోండి ఒకటి, ఇదిగోండి రెండు, ఓకే, ఇదిగోండి, ఓకే, ఇదిగోండి, మళ్ళీ ఇంకో ముడేసేస్తున్నాను. చూడండి, మనం కాలుతో కట్టి స్వామివారికి మనం వేయకూడదు కాబట్టి ఇట్లా కట్టుకోవాలి. ఇది కాలిమాల అంటారు. ఇదిగోండి, మళ్ళీ దీనంతా నేను దారం తీసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ అవసరం లేదు, దీనంతా తీసుకుంటే చాలు. ఇంకొద్దిగా తీసుకుని లేకపోతే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడికి నేను కట్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడికి కట్ చేసేసాను. ఈ మిగిలిన దారాన్ని తీసేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ ఇట్లా పట్టుకున్నాను. చూడండి, ఇదిగోండి, ఇప్పుడు మనము ఇదిగోండి నా చేతిలో చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా ఉంది కదా ఇక్కడ. ఇదిగోండి మల్లెపూలు. ఇప్పుడు మనకి ఒకవైపు కావాలంటే ఒకవైపుకి పెట్టుకోవచ్చు, 2 సైడ్స్ కావాలంటే మనం 2 సైడ్స్ పెట్టుకోవచ్చు. నేను 2 సైడ్స్ పెడుతున్నాను. ఇదిగోండి, ఓకే. ఇప్పుడు ఈ తాడుని వచ్చేసి మనం పైనుంచి ఇదిగోండి ఇట్లా వేసి, ఇదిగోండి ఇట్లా లాగి ఇట్లా పైనుంచి ముడేసుకురావాలి. ఇదిగోండి, ముడి పడిపోయింది. అదిగోండి ఫ్రెండ్స్, ఓకే. ముడి చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి ఒకటి, ఇదిగోండి రెండు, ఓకే. ఇప్పుడు మళ్ళీ పైనుంచి తాడు ఇట్లా ముడేసి ఇట్లా అడుగు నుంచి ఇట్లా రెండింటికి కలిపి వేయాలి మాల. అదిగోండి ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు నేను తులసి దళాలు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తులసి ఆకులు నేను యాడ్ చేస్తున్నాను. ఏంటంటే పచ్చదనం కోసం. మామూలుగా మల్లి ఫ్లేవరు, ఇటు తులసి దళాల ఫ్లేవరు రెండు కూడా యాడ్ అవుతాయి మనకి. అందుకని నేను ఇట్లా కడుతున్నాను. చాలా స్మెల్ వస్తాయి, చాలా సువాసనగా ఉంటుంది మాల. అందుకని నేను ఇట్లా కడదాం అనుకున్నాను. మళ్ళీ ఇదిగోండి చూడండి, ఇట్లా, ఇదిగోండి ఇట్లా, ఓకే. ఇదిగోండి చక్కగా ఇట్లా దగ్గరికి మళ్ళీ పెట్టేసుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్. 2 అయితే 2, 3 అయితే 3 కాడైతే 3, ఇట్లా మీరు చక్కగా మాల అనేది కట్టుకోవచ్చు. దీన్ని కాలిమాల అంటారు. కాలుతో కట్టేవాళ్ళు ఇప్పుడు కాలుతో కట్టి స్వామివారికి మనం వేయకూడదు కాబట్టి ఇట్లా యూజ్ చేయండి. మామూలుగా మనం తలలో పెట్టుకోవాలనుకుంటే కాలుతో కట్టుకోవచ్చు. మీకు కనుక ఆ వీడియో కావాలి అని అంటే నాకు కమెంట్ బాక్స్లో అడగండి, నేను కాలుతో కూడా మీకు కట్టి చూపిస్తాను. ఇదండి ఫ్రెండ్స్, 2 అయిన తర్వాత మళ్ళీ నేను తులసి ఆకుల్ని యాడ్ చేస్తున్నాను. చాలా స్మెల్ చాలా బాగుంటుంది. మల్లె ఫ్లేవర్, తులసి ఫ్లేవర్. తులసి దళం కూడా చాలా మంచి గుణాలున్న చెట్టు. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇట్లా తీసుకుని ఇట్లా ముడి చక్కగా. ఇదిగోండి చక్కగా కాలిమాల. ఇదిగోండి ఎంత దగ్గరగా కట్టానో చూసారా. ఇదిగోండి తులసి ఆకులు, మల్లెపూలు, చక్కగా మల్లెపూలు ఫ్లేవర్, తులసి ఆకులు ఫ్లేవర్. తులసి వాసన కూడా మనం పీలిస్తే చాలా మంచిదండి. తులసిలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదిగోండి పైన ఒకటి, కింద ఒకటి. ఇదిగోండి పైన ఒకటి, కింద ఒకటి. ఇప్పుడు ఈ దారాన్ని ఇట్లా పైకి తీసుకుని ఇదిగోండి ఇట్లా ముడి పెట్టుకోవటమే చక్కగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఓకే. ఇప్పుడు మనం తులసి ఆకులు, నేను తులసి ఆకులు యాడ్ చేస్తున్నాను. అంటే దళాలు యాడ్ చేస్తే పువ్వులు కనపడవు కాబట్టి నేను మధ్యలో పచ్చగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది మాల. ఇట్లా కడితే చాలా మనం 2 ఫ్లేవర్స్ ఉంటాయి. మనం దేవుడికి మంచి మాల, మంచి ఫ్లేవర్ గల మాల మనం అందించిన వాళ్ళం అవుతామని చెప్పి నేను ఎట్లా కట్టాను. ఈ మాల చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్, చాలా ముద్దు వస్తుంది. అసలు ఈ మాల కడుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసి, ఎవరికైనా సరే మీరు ఏ దైవాన్ని నమ్ముకుంటే ఆ దైవానికి చక్కగా ఈ మాల వేసి చూడండి ఫ్రెండ్స్. దాంట్లోని సంతోషం నోటితో చెప్పలేనిది. అది అనుభవిస్తే కానీ మనం తెలీదు. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఎట్లా ముడి పెట్టేసుకోవటమే.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు కానీ 3 కానీ ముళ్ళు మనం పెట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది మాల. ఇట్లా చేసి స్వామివారికి వేస్తుంటే అసలు ఎంత ఆనందం. అది కూడా మీరు చేసి ట్రై చేసి మీ స్వహస్తాలతో మీరు దేవుడికి మాలేస్తే అప్పుడు మీకు వచ్చే ఆనందం నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు కూడా ఇట్లా కట్టి స్వామివారికి మాల వేయండి. వేసి మీకు ఎంత సంతోషంగా ఉన్నది అనేది కూడా నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇదిగోండి, నేను ఈ చివరికి కత్తిరి పెట్టి కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పూలు నేను విడిగా పూజకి ఉపయోగించుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కట్ చేసేసాను. ఆ మిగిలింది కూడా కట్ చేసేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఎందుకంటే మావి చిన్న ఫొటోస్, అందుకని నేను చిన్న దాంట్లో నేను కట్టుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పెద్ద మాల అయినా కట్టుకోవచ్చు. ఇదిగోండి, చక్కగా రేపు ఇప్పుడు మొగ్గలుగా ఉన్నాయి. రేపు కనుక ఇచ్చుకుంటే అసలు ఎంత అందంగా ఉంటుందంటే మాల అంత అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, కింద పెడుతున్నాను, ఒకసారి మీరు కూడా చూడండి. అదిగోండి ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.